నిన్న విజయవంతంగా దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని నేడు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సీఎం రేవంత్ రెడ్డి గారు విచ్చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యంగా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్లు తెలుస్తూ ఉంది. సో ఆ టీంలో ముఖ్యంగా శ్రీధర్ బాబు కానీ లేకపోతే జయేష్ రంజన్ కానీ మిగతా కొంతమంది కీలకమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయవంతంగా తిరిగి వస్తున్నటువంటి సందర్భంగా దాదాపు 31,000 కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా దాదాపు 1,00,000 ఉద్యోగాలకు పైగా కల్పన. అంటే ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తుంది. సరే, ప్రభుత్వం ఏమో 30,000 ఉద్యోగాలు చెప్తున్నప్పటికీ కూడా, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చెప్తున్నప్పుడు కూడా దాని మీద ఆధారపడి పరోక్షంగా పొందేటువంటి ఉద్యోగాల సంఖ్య కొంత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఉపాధికి సంబంధించినటువంటి దాంట్లో. సో దాదాపు 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి నేనైతే అంచనా వేస్తున్నాను. సో ఆ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు పెద్దగా అంటే దీన్ని కొంచెం ప్రజల్లో తీసుకుపోయి కొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్నటువంటి వ్యతిరేకతను కూడా కొంత తగ్గించుకునేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఈ క్రమంలో వాళ్ళ పర్యటన మీద కూడా ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి. దాదాపు చాలా కంపెనీలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేదంటే కొన్ని కంపెనీలు కొత్తగా ఏర్పాటైన దాంట్లో కోణంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే గతంలో కూడా కేటీఆర్ ఇలాంటి పనిని చేసినప్పుడు మరి ఎవరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అదే పార్టీ వాళ్ళు కేటీఆర్ పర్యటన పోయి కొన్ని రోజుల ముందు కంపెనీకి ఇచ్చిన ఎంఓయూ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా మేము ఇదే ముత్తుకున్నాం. అంటే ఇదంతా ప్రభుత్వంలో ఒక ప్రక్రియ. దాన్ని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది. సిగ్గుండాలి కదా వాళ్ళకి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు గతంలో కేటీఆర్ పర్యటించినప్పుడు కూడా ఇదే విధమైన కంపెనీలు కూడా వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు మీరు బీఆర్ఎస్ కార్యకర్తలు? ఇప్పుడు ఎందుకు మెదుపుతున్నారు అంటే మీకు ఒకటే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ మీద బురదలేటువంటి ప్రయత్నం తప్ప వేరే కనబడతలేదు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఏదైనా మంచి పని జరిగితే ఒప్పుకునే పరిస్థితులు వాళ్ళు లేరు. ఎందులో కూడా కోడికి బొచ్చు వీకినట్టే కనబడతా ఉంది ఇలా పరిస్థితి తప్ప వేరే కనబడతలేదు అనే విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాంటెడ్లీ కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసి వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడైనా నిజంగా కూడా ఒక విమర్శ చేయాలంటే సరే ఇప్పుడు ఏం చేయాలి? రైతులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత బయటపెట్టే ప్రయత్నం చేయాలి, నిరుద్యోగ అంశం బయటపెట్టే ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే గతంలో వీళ్ళు ఎప్పుడు కూడా రైతులను కానీ అదేవిధంగా నిరుద్యోగులను కానీ కార్మికులను కానీ కర్షకులను ఎవరిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు వచ్చి వీళ్ళు మాట్లాడతామంటే మరి గత 10 సంవత్సరాలు చేసిన తప్పుల గురించి మనం ఎందుకు మాట్లాడకూడదు? బరాబర్ మాట్లాడాలి. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఘోరాలు, అవినీతి, అక్రమాల గురించి ఎందుకు వదిలిపెట్టారు? చాలామంది అడుగుతూ ఉన్నారు. చాలామంది మా వ్యూవర్స్ కూడా కొంతమంది అడుగుతున్నారు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నావు? వాళ్ళు ఆల్రెడీ అధికారం కోల్పోయారు కదా అని అంటూ ఉన్నారు. నేను అదే చెప్తాను. గత 10 సంవత్సరాల్లో వాళ్ళు అనేకమైన తప్పులు ఇచ్చారు. మళ్ళా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు రెచ్చగొట్టి వాళ్ళ ఆత్మహత్యను చేయడం ద్వారా, శివరాజకీయం చేయడం ద్వారా మళ్ళా అధికారులకు వద్దామనేటువంటి ఒక కుటిల ప్రయత్నం కేటీఆర్ అండ్ కో ఈ దుర్మార్గులు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఉపేక్షించొద్దు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గత 10 సంవత్సరాలు చేసినటువంటి తప్పులను మళ్ళా ఇంకా అవి ఖచ్చితంగా ప్రజలకు చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులను ఈరోజు అవన్నీ మర్చిపోయి రైతులకు వాళ్ళు చేసే అన్యాయం కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులకు వాళ్ళు చేసినటువంటి మోసం కావచ్చు ఇలా అనేక రంగాల్లో చేసినటువంటి తప్పులు ఈరోజు వాటిని ఎంతో కొంత సరి చేసే ప్రయత్నం చేసినప్పుడు ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు వాటిని ఎత్తుపెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అది కరెక్ట్ కాదు అని మేము చెప్తా ఉన్నాం. అది బీజేపీ లేకపోతే కమ్యూనిస్టులు లేకపోతే మాలాంటి ప్రశ్నించే గొంతుకలు లేవనెత్తితే దానికి ఒక శాంటిటీ ఉంటుంది అంతే తప్ప గత 10 సంవత్సరాలు చాతగాని దద్దమ్మగా ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కల్వకుంట్ల కాలకేయులంతా ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితులను ప్రజలు నమ్మే పరిస్థితి కనబడతలేదు. మాలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. ఖచ్చితంగా ఈ వేదికలుగా ఖచ్చితంగా వీళ్ళని ఎండగట్టి తీరుతాం. ప్రజాక్షేత్రంలో దోషులుగా, దొంగలుగా ఖచ్చితంగా వీళ్ళను గతంలో చేసిన తప్పులను చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఎటువంటి చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ విమర్శలను పట్టించుకునేటువంటి సమయం కానీ వాటికి స్పందించే ఓపిక కానీ మాకు లేవు. ఖచ్చితంగా ఒకటే లైన్ మీద ఉన్నాం. అదే లైన్ ఏంటంటే గత 10 సంవత్సరాల్లో ఈ కల్వకుంట్ల కాలకేయులు చేసినటువంటి అక్రమాలు, అరాచకాలు, అన్యాయాల మీద
ఖచ్చితంగా గొంతెత్తుతాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను కూడా ఎత్తి చూపుతాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను కూడా ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే ఉద్దేశం లేదు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది కాంగ్రెస్ అనుకోవచ్చు, కొంతమంది బీజేపీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. ఎలాంటి వాటికి స్పందించడం కానీ వాటికి ఓపికగా సమాధానం చెప్పేటువంటి సమయం కానీ మా దగ్గర లేదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. పదవుల బొనాంజా ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చ అంటూ ఒకరు చూస్తున్నాం. ఇదిగా చాలా పెద్ద ఇది ఒక సీరియల్ లాగా నడుస్తూ ఉంది. పిసిసి పదవి అదేవిధంగా మంత్రులు ఏదో ఒకటి ఇచ్చి పారేస్తే అయిపోతుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక రేపు ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ, ఎల్లుండి పిసిసి అధ్యక్ష ఎంపిక, ఇదే అనుకుంటూ మొత్తానికి కాలయాపన చేస్తున్నట్టే కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ఏదైతే కనబడుతుంది. మరి రేవంత్ రెడ్డి నిర్ణయం ఇంకా ఫైనల్ కాలేదా, లేకపోతే అధిష్టానం నిర్ణయం ఫైనల్ కాలేదా తెలుస్తలేదు. కానీ మొత్తానికైతే డిలే అయితే అవుతా ఉంది. అది వాళ్ళకే నష్టం, కాంగ్రెస్ పార్టీకి నష్టం, ఎవరికి నష్టం అవుతుంది? సామాజిక సమీకరణలు చూసుకొని టీపీసీసీ చీఫ్ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రచార కమిటీ చైర్మన్ నియామకం, 4 మంత్రి పదవులు, ఉపసభాపతి, చీఫ్ విప్ పైన నిర్ణయం, బీసీ కమిషన్ సహా పలు కార్పొరేషన్ల పదవుల భర్తీకి ఛాన్స్, బీసీ కమిషన్ చైర్మన్గా విహెచ్ నిరంజన్ పేర్ల పరిశీలన, రైతు విద్యా కమిషన్లకు కోదండరెడ్డి, ఆకునూరు మురళి పేర్లు, 19 లేదా 20 పదవుల భర్తీపై ప్రకటనకు అవకాశం. నేడు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కోకాపేటలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా నుంచి వచ్చిన అనంతరం కార్యక్రమానికి 10 లక్షల చదరపు అడుగుల్లో కార్యకలాపాలు, 15,000 ఉద్యోగాలు, హైదరాబాద్లో 5వది. నిజంగా ఈ కాగ్నిజెంట్ యొక్క కొత్త క్యాంపస్ ప్రారంభించడం ఏదైతుందో ఇది ఈ 8 నెలల్లో అనేకమైనటువంటి అంటే హర్డిల్స్ ఎదుర్కొంటూ కొన్ని విజయాలు సాధిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఈ యొక్క కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభించడం ఏదైతే ఉందో ఇది నిజంగా అభినందనీయమే. దానివల్ల కలిగేటువంటి ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే దీనిలో ఖచ్చితంగా కొంత మన తెలంగాణ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది అనేది కాలోజీ టీవీ యొక్క అభిప్రాయం. తెలంగాణ కాంగ్రెస్లో పదవుల భర్తీకి వేలైంది. దీనిపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం 16న ఢిల్లీకి వెళ్తున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయి టీపీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే బీసీ, రైతు, విద్యా కమిషన్లు సహా పలు కమిషన్లు, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీకి సంబంధించి అధిష్టానంతో ఆమోద ముద్ర వేయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం అన్ని కలిపి 20 నుంచి 30 దాకా పదవుల భర్తీకి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అనంతరం 19 లేదా 29న దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని, లేదా 10-15 రోజులపై ప్రకటించవచ్చని విశ్వసనీయ సమాచారం. ఈ పదవుల భర్తీలో సామాజిక వర్గ సమీకరణాలే ప్రముఖ పాత్ర పోషిస్తాయని అంటున్నారు. టీపీసీ చీఫ్ పోస్టుకు ప్రస్తుతం ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మదియా షిగౌడ్, ఎస్టీల నుంచి బలరాం నాయక్ పోటీ పడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కూడా రేసులో ఉన్నారు. తుది నిర్ణయం అధిష్టానంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సో మొత్తానికైతే టీపీసీసీ చీఫ్తో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులు, అదేవిధంగా క్యాంపెయిన్ కమిటీ, ప్రచార కమిటీ చైర్మన్, అదేవిధంగా 4 మంత్రి పదవులు, చీఫ్ విప్, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ఎంపిక, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ బీసీ కమిషన్ కానీ లేకపోతే చాలా పెద్ద ఎత్తున కొన్ని పోస్టుల భర్తీకి కూడా, కార్పొరేషన్ పదవుల భర్తీకి కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందుతున్నట్టు తెలుస్తూ ఉంది, కసరత్తు జరుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఫిల్ చేస్తే ఇంకా కొంచెం ఎఫిషియెంట్గా ప్రభుత్వం ముందుకు పోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మొత్తానికైతే పదవులు అంటే నాకు తెలిసి వీళ్ళు ఈ గత 3 నెలల నుంచి ఇదే చెప్తా ఉన్నారు. ఇది కూడా నిజంగా ప్రకటిస్తారా లేదంటే ఇంకా తాత్సారం చేస్తారా అనేది కూడా కొంత డౌట్ అయితే ఉంది. కానీ ఎంత తొందరగా ఫిల్ చేస్తే అంత మంచిది ప్రభుత్వానికి. తొందరగా చీఫ్ విప్ కానీ విద్యా కమిషన్ కానీ ఏర్పాటైతే ఇక్కడ చాలా విషయాల్లో, గురుకులాల విషయంలో చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతూ ఉంది. సో దాన్ని నియంత్రించాలంటే ఖచ్చితంగా విద్యా కమిషన్ ఏర్పడితే ఆకునూరు మురళి లాంటి వాళ్ళు కొంచెం సీరియస్గా పనిచేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.